చదువుదామండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. Can a mother forget the baby at her breast and have no compassion on the child she has born? Though she may forget, I will not forget you. నేను నిన్ను మరువను అంటున్నాడు ప్రభు కదండి. ఈ మాట చదువుతూ ఉంటే మనకు అనిపిస్తూ ఉండొచ్చు, మదర్ మర్చిపోవడం ఏంటండి, తల్లి మర్చిపోవడం ఏంటండి. రీసెంట్ డేస్లో నాకు ఫీవర్ వచ్చిన సమయంలో నాకు ఎంతగా అనిపించిందంటే తల్లి యొక్క ప్రేమ ఎంత అవసరము, ఎంత ఇంపార్టెంట్ అని అనిపించింది అంటే నిజంగా అండి. ఆ జ్వరంలో, నీరసంలో కదలలేనప్పుడు అన్నీ కూడా నోటి దగ్గరికి తీసుకొని వచ్చి తినిపిస్తూ, నడవలేకపోతున్నాను అంటూ నడిపిస్తూ, అత్తమ్మ కూడా తల్లి యొక్క ప్రేమ నా పట్ల చూపిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, తల్లి ప్రేమ జీవితంలో లేకపోతే, చూపించకపోతే ఏమైపోతాం కదా. చిన్నప్పటి నుండి తల్లి లేకపోతే తల్లి యొక్క విలువ తల్లి లేని వారికి అర్థమవుతుందండి. తల్లి తినిపిస్తూ ఉంటే, తల్లి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే ఎదిగిన వాళ్ళం మనం అందరము కదా. మనం అనుకుంటూ ఉండొచ్చు, తల్లి మర్చిపోవడం ఏంటండి, ఎవరైనా మర్చిపోతారా అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పి. ఇప్పుడు ఒక 3 year old అనుకోండి, పోనీ చిరాకు వచ్చి కాసేపు వీడిని వదిలేద్దామా, ఎవరికైనా చెప్దామని చెప్పి తల్లి మర్చిపోవచ్చేమో. కానీ ఇక్కడ మనం చూస్తే చంటి పిల్లను, పాలు త్రాగుతున్న చంటి పిల్లను తల్లి మర్చిపోతుందా అండి? మర్చిపోదు కదా. స్నానంకు వెళ్ళినప్పుడు కూడా ఒక చిన్న ఏడుపు వినిపించినా పరిగెత్తుకొని వస్తూ ఉంటారంట తల్లిదండ్రులు. తల్లి ముఖ్యముగా అంత ప్రేమ ఉంటుంది, అంత బాండింగ్ ఉంటుంది జస్ట్ బార్న్ బేబీ పైన, పాలిస్తున్న బిడ్డ పైన. అటువంటి తల్లి కూడా మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. రీసెంట్ డేస్లో యాజ్ ఐ వాజ్ స్క్రోలింగ్ త్రూ మై ఫోన్, నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక న్యూస్ చూసి గుండె తరుక్కుపోయిందండి. అంటే తల్లి ఇలా మర్చిపోతుందా, అందుకనే దేవుడు వాక్యంలో ఇలా చెప్పాడేమో అని చెప్పి. విదేశాల్లో ఒక ప్రాంతంలో చంటి బిడ్డ అరౌండ్ 1 year old బేబీ, ఇంకా వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారు, ఇంకా అన్నీ పట్టుకొని నిలబడుతూ ఉంటారు, అప్పుడే సాలిడ్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, కొత్త ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఆ ఏజ్లో ఉన్న ఒక చంటి బిడ్డను తల్లి వెకేషన్కి వెళ్ళాలి అని చెప్పి 10 days ఇంట్లో లాక్ చేసేసి వదిలేసి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయినప్పుడు వచ్చేసరికి ఆ చంటి బిడ్డ యొక్క పరిస్థితి ఏంటంటే, అది నిలబడలేక, కూర్చోలేక, ఆ చిన్న పాప మరి ఆహారం లేక, పాలు లేక, నీరు లేక, తన యొక్క ఫీసెస్, తన యొక్క పూప్ తనే తింటూ, ఆ చంటి బిడ్డ ఏం చేయాలో తెలియక, ఆకలికి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక తన ఫీసెస్ అదే తింటూ, అలా ఆ పాప తల్లి వచ్చేసరికి చచ్చిపోయింది. ఆ 1 year old బేబీ. ఆ న్యూస్ని అందరూ షేర్ చేస్తూ ఉంటే ఎంతో గుండె తరుక్కుపోయింది. అంటే ఒక చంటి బిడ్డను తల్లి మర్చిపోయే అవకాశం ఉందా అని నాకు అర్థమైంది. అందుకే ప్రభు రాయించాడు, అందుకే దేవుడు రాయించాడు, చంటి బిడ్డను, పాలిచ్చే బిడ్డను, రొమ్ము దగ్గర ఉన్న బిడ్డను తల్లి మర్చిపోవచ్చేమో కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను అంటూ ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది. చూడుము, నా అరచేతుల మీదే నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైనా ప్రేమిస్తే, ఎక్కువగా ప్రేమిస్తే కనుక ఏం చేస్తున్నారండి, ఫస్ట్ టాటూ స్టూడియోకి వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళ ఆల్ఫబెట్ కానీ, ఇనీషియల్ కానీ ఏదో ఒకటి వేసేసుకోవాలి, వారిని ప్రేమిస్తున్నానని నేను తెలియచేయాలి అని చెప్పి వారి పేరును పచ్చబొట్టు పొడిపించేసుకుంటూ ఉంటారు. అయితే ఒక టాటూ చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడైతే నంబింగ్ క్రీమ్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు ఎటువంటి పరిస్థితి అంటే, ఒకప్పటి వాళ్ళని, మన వాళ్ళని అడిగితే కనుక వారు చెప్తారు, పచ్చబొట్టు పొడిపించుకున్నప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడిగితే, పసరుతో పొడుస్తూ ఉంటే పొడిచిన ప్రతిసారి ఎంతో నొప్పి, చాలా రోజులు జ్వరం కూడా తగ్గదు, అంత భయంకరమైన నొప్పిలో కూడా ఎందుకు ఎంచుకున్నావమ్మా ఈ యొక్క పచ్చబొట్టు అని అడిగితే, నన్ను ప్రేమించిన వారి పేరు నేను ఎంచుకున్నాను అని చెప్తారు. అయితే ప్రభు అంటున్నది, నేను నీ పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాను, లేకపోతే రాసుకున్నాను అంటలేదు, కానీ నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కేసుకున్నాను, నా తల్లి, నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పి తన సొత్తు అని మనలను ఎంత అందముగా పిలుస్తున్నాడు దేవుడు. అంత ఉన్నతమైన, అంత గొప్ప ప్రేమ చూపిస్తూ, ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ, నేను నిన్ను విడువను, ఎడబాయను అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఇక్కడికి మీరు ఏ పరిస్థితితో వచ్చారో, మనుషులు వదిలేశారు, తల్లిదండ్రులు కూడా నన్ను హీనముగా మాట్లాడుతూ క్షీణింప చేస్తున్నారు, నా పరిస్థితి అంత భయంకరమైపోయింది సిస్టర్ అంటూ మీరు ఇక్కడికి వచ్చారేమో. ఈరోజు ప్రభువు కూడా మిమ్మల్ని మర్చిపోయాడేమో. దేవుడు కూడా అంతే, నన్ను మర్చిపోయాడు, నా తల్లిదండ్రులు, నా చుట్టాలు అందరూ నన్ను రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, నువ్వేం చేయవా, ఇలా పనికి రాకుండానే ఉంటావా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నారు, ఎండిపోయిన మోడుగా నా జీవితం మారిపోయింది అనుకుంటూ ఉన్నారేమో. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ, నేను నిన్ను విడువను, నేను ఎడబాయను
ఆయనని. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆ ప్రభు నామాన్ని మహింపరుద్దామా? హల్లెలూయా. ఈరోజు ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. అందుకని విశ్వాసంతో నేను సాధించలేనిది ఏదీ లేదు, అందుకని నా ప్రభు నాతో ఉన్నాడు. ఈరోజు నా జీవితం మనుషుల దృష్టిలో విలువ లేనిదేమో, మనుషుల దృష్టిలో ఎన్నిక లేనిదేమో, పట్టించుకోలేని జీవితం నాదేమో, కానీ నా దేవుని చేతిలో నా జీవితం పడగానే దానికి ఎంతో విలువ వచ్చింది. మీ జీవితము దేవుని చేతిలో పెట్టుకుంటున్నారు కదా, ఎంతో విలువ మీరు పొందుకుంటా ఉన్నారండి. విశ్వాసంతో పాడతారా?